నేను ఒక రైతును తను వరి పంట వేసినటువంటి 50 రోజుల సమయంలో ఒక రైతును కలవటం జరిగింది. నేను అడిగాను. ప్రధానమైన పిలకంతా తొడగటం జరిగింది. ఇప్పుడు ఓ మాదిరి పిలకలు కూడా ఇంకా వస్తున్నాయి. కాకపోతే కొంచెం పేలగా ఉన్నాయి, పెద్దగా యాక్టివ్గా లేవు. మరి ఏమైనా స్ప్రేయింగ్ చేశారా? వాటిని కూడా ఎంతో కొంత మనం డెవలప్ చేస్తేనే కానీ అధిక దిగుబడి తీయాలంటే సాధ్యం అవ్వదు అనేసి నేను ఆ రైతుని అడిగినప్పుడు ఆయన హడావిడిగా ఏమన్నారంటే, బాబు ఒకటన్న మాట ఏంటి, మేము ఆల్రెడీ 3 స్ప్రేయింగ్లు చేయటం జరిగింది. ఈ ప్రతి 3 రోజులకోసారి చొప్పున 3 స్ప్రేయింగ్లు చేయడం జరిగింది. ఆ 3 స్ప్రేయింగ్లోనూ కూడా మంచి బలమైన మందులు, ఎక్కువ రేటు మందులు స్ప్రేయింగ్ చేశాను, కాబట్టి మనకేం భయం లేదు అనేసి చెప్పడం జరిగింది. నేను కాసేపు ఆలోచించి ఈ కొత్తగా వస్తున్నటువంటి 50 రోజుల చేలో యాక్చువల్గా 40 రోజుల వరకు వచ్చేటటువంటి పిలక చాలా దృఢంగా ఉంటుంది. తర్వాత వచ్చినటువంటి పిలకలు వస్తూనే ఉంటాయి. ఆ వచ్చినటువంటి పిలకలు దృఢంగా ఉండవు, బలహీనంగా ఉంటాయి. ఇవి నాకు ఎందుకు అనుమానంగా వచ్చి నేను అన్నాను, అంత బలంగా కనపడట్లేదు వెనకాల వచ్చినటువంటి పిలకలన్నీ కూడాను, కాబట్టి నువ్వు స్ప్రేయింగ్ చేసిన మందులు ఒకసారి చెప్పు అని అడగటం జరిగింది. ఆయన కంగారు పడుతూ 2-3 తెగుళ్ళ మందుల పేర్లు టకటకమని చెప్పడం జరిగింది. ఆ 3 కూడా తెగుళ్ళు రాకుండా పని చేయటానికి ఇచ్చినటువంటి మందులు. అప్పుడు నేను ఆ రైతుకి చెప్పిన విషయం ఏంటంటే, బలానికి ఇచ్చే మందు వేరు, తెగుళ్ళు రాకుండా ఉండటానికి, వచ్చిన తెగుళ్ళు తగ్గటానికి ఇచ్చేటటువంటి మందులు వేరు. కాబట్టి మీరు వాడినటువంటి మందులు అన్నీ కూడా తెగుళ్ళను రాకుండాను, వచ్చిన తెగుళ్ళను ఆపటానికి మాత్రమే పనిచేస్తాయి. కానీ ఈ లేటుగా వచ్చేటటువంటి పిలకని డెవలప్ చేయడానికి, దృఢంగా తయారు చేయడానికి పనిచేయవని తెలియజేసి ఆయనకి ఆ టైంలో ఎమినో యాసిడ్ చిలేట్స్ అంటే ఒక మొక్క కిరణజన్య సంయోగ క్రియ జరుపుకుని భూమి నుంచి ఆహారాన్ని, మనం ఎరువుల రూపంలో ఇచ్చినటువంటి ఆహారాన్ని అది తీసుకుని కిరణజన్య సంయోగ క్రియ రూపంలో తనకు కావలసినటువంటి ఆహారాన్ని తయారు చేసుకుని దాన్ని మొక్క యొక్క అన్ని జీవక్రియలకు ఆ యొక్క పిండి పదార్థాన్ని ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ 50 రోజులకి పంట కాలం రాని వచ్చింది. మరి అటువంటి సందర్భంలో భూమిలో ఉన్నటువంటి పోషక పదార్థాలు తగ్గుతాయి. పిండి పదార్థాన్ని తయారు చేసుకున్నటువంటి పిండి పదార్థం అంతా కూడా ఈ యాక్టివ్గా ఉన్న పిలకలు లాగేసుకున్నాయి. మరి అటువంటి సందర్భంలో మళ్ళీ పోషక పదార్థాలను గ్రహించుకోవాలన్నా, ఈ పిండి పదార్థాలను తయారు చేయాలన్నా తనకి చాలా టైం పడుతుంది. మరి అటువంటి సందర్భంలో మనం పిండి పదార్థాన్ని డైరెక్ట్గా మనం అందించడాన్ని, ఈ పిండి పదార్థాల్లోని భాగమే అమినో ఆమ్లాలు. కాబట్టి డైరెక్ట్ ఈ అమినో ఆమ్లాలని స్ప్రే చేసినప్పుడు దాన్ని వెంటనే ఇన్స్టెంట్ ఎనర్జీగా పిండి పదార్థంగా మార్చుకుని ఈ కర్రల యొక్క డెవలప్మెంట్కి ఉపయోగపడుతుంది ఎమినో యాసిడ్ చిలేట్స్. కాబట్టి రైతు సోదరులు గమనించాల్సింది, ఒక కడుపు నొప్పి బిళ్ళో, తలకాయ పోటు బిళ్ళో, జ్వరం బిళ్ళో
లేకపోతే ఒక సెలైన్ తోటో మనిషి బలంగా తయారవడు. అదేవిధంగా ఒక తెగులు మందుతోటో, ఒక పురుగు మందుతోటో, ఒక కలుపు మందుతోటో మనం ప్రధాన పంటని బలంగా తయారు చేయలేమని గ్రహించాలని కోరుతూ 50 నుంచి 60 రోజుల సమయంలో ఎమినో యాసిడ్ చిలేట్స్ని కనుక మీరు ఇచ్చినట్లయితే వెనకాల వచ్చేటటువంటి పిలకు కూడా బలం ఇచ్చి దృఢమైన కంకి వేయటానికి మనం సపోర్ట్ ఇచ్చిన వాళ్ళం అవుతామని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను.